హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విష్మారత్న క్రియేషన్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా కావ్య వచ్చేసి ఇప్పుడు ఆట ప్రోగ్రామ్ చేస్తుంది కదా! ఆట ప్రోగ్రామ్‌లో ఎలిమినేషన్ వస్తే మాత్రం చాలా బాధపడిపోతుంది. అందరూ అనడం ఏంటంటే ఎలిమినేషన్ అయితేనే కదా లాస్ట్ విన్నర్ ఎవరో తెలిసేది. దానికి అంత ఫీల్ అవుతున్నావు ఏంటక్క అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. అంటే ఇంతకుముందు తను చాలా సెన్సిటివ్‌గా అట్లా ఉండేది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా సెన్సిటివ్‌గానే ఉంది. అందుకనే అందరూ తన టీమ్‌లో అమ్మాయి వెళ్ళిపోతుంటే అంత బాధపడుతోంది. ప్లస్ తనే కాదు, తను బాధపడుతుంటే అందరూ చూసి అసలు ఏంటి ఈ అమ్మాయి ఇట్లా అన్నట్టు ఉందనమాట జడ్జీలకి కూడా. సో, ప్లస్ ఇప్పుడు ఇంకొక జీవన తరంగాల్లో ఇంకొక క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసినట్టుంది. ఎందుకంటే ఇంతకుముందయితే తను చాలా సాఫ్ట్ శారీ కట్టుకొని వచ్చేది, చాలా సాఫ్ట్‌గా ఉండేది. ఇప్పుడైతే సాఫ్ట్‌గా కాదు, కొంచెం డిఫరెంట్‌గా, మోడర్న్‌గా అట్లా చూపిస్తున్నారు. చూద్దాం అంటే ముందు ముందు ఏ స్టోరీ రివీల్ చేయబోతున్నారనేది. ప్లస్ నిఖిల్ అయితే ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాడు. తనది ఒక ఆల్బమ్ రాబోతుందట త్వరలో. ఆల్బమ్ వచ్చేసి చూస్తే తను ఇంతకుముందు చేసినట్టే ఒక ఆల్బమ్ రొమాంటిక్‌గా 2 ఆల్బమ్స్ మాస్ చేశాడు కదా! సో, చూద్దాం ఎట్లాంటివి చేస్తాడనేది. తనది తమిళ్ మూవీ, కన్నడలో ఒక మూవీ చేశాడు. ఆ మూవీ అయితే త్వరలో రిలీజ్‌కి రెడీగా ఉందనమాట. సో, ఇవన్నీ పక్కన పెడితే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేది మనకి త్వరలో రాబోతుంది అని చెప్పి అనుకున్నాం. అది ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ డే. ఇప్పుడు వాళ్ళందరూ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఈ గేమ్స్‌లో వచ్చేసి ఫస్ట్ ఎమోషనల్ వార్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రియాంక ఉంది. ప్రియాంక, శివ్ వాళ్ళని ప్లస్ నూకరాజు వాళ్ళున్నారు గదా! ఆ పెయిర్‌ని ఫస్ట్ అడిగితే వాళ్ళేం చెప్పారంటే, నూకరాజు అయితే నేను ఆసి లేకుండా ఉండలేను. తను అంటే 8 ఇయర్స్ రిలేషన్‌షిప్ అనమాట. తననడిగితే తను చెప్పిందేంటంటే, మీ మదర్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావంటే, మా మదర్ ఒప్పుకోకపోతే మా మదర్‌నయితే నేను వదులుకోలేను. అలానే నూకరాజుని కూడా వదులుకోలేను అని చెప్పి తను చాలా ఎమోషనల్ అయింది. వాళ్ళిద్దరి ఎమోషన్ చూస్తుంటే అందరూ అయితే ఏడ్చేసారనమాట. అంటే లిటరల్‌గా అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ప్లస్ ప్రియాంక, శివ్ అయితే చెప్పాడు, "నేను బతుకున్న అంతకాలం నా మనసులో మాత్రం పరియే ఉంటుంది. పరి లేనిదే నేను ఉండలేను. అసలు ఎక్కడైనా గాని నేనంటే పరి, పరి అంటే నేను" అని చెప్పి చెప్పాడనమాట. ప్రియాంక గూడా నాకు శివ్ లేకుండా నేనసలు ఊహించుకోలేను అన్నట్టు తను కూడా అంతే చెప్పింది. అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఇక్కడ వీళ్ళందరిలో హరీష్ అయితే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించారు. అందరూ ఎవరి లైఫ్ గురించి వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ ఎమోషన్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే, హరీష్ అయితే ప్రతి ఒక్కళ్ళని పేరు చెప్పి ప్రియాంక, శివ్ అయితే ఇట్లా, నూకరాజ్ అయితే ఇట్లా, ప్లస్ ఒక్కొక్కళ్ళని వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని నెగెటివ్ గురించి చెప్తున్నాడు. అదైతే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎవరైనా గాని ఇక్కడికి వచ్చి కొంచెం పర్సనల్ స్పేస్ వచ్చిందంటే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అంటే హరిత గారు మాట్లాడటం అయితే ఎక్కువ నేను అబ్జర్వ్ చేయలేదు. హరీష్ గారైతే కొంచెం పక్కన వాళ్ళ గురించి మాట్లాడటం అవి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ప్లస్ గేమ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. గేమ్స్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎట్లా ఉంటుందనేది చూడాలి. అంటే పెయిర్‌కి గేమ్స్ అంటే ఏమేం గేమ్స్ పెడతారో చూడాలి. ప్లస్ వాళ్ళకి ఎలిమినేషన్‌లు కూడా ఉంటాయట. ఆ ఎలిమినేషన్స్ కూడా ఎట్లా ఉంటాయనేది చూద్దాం. ముందు ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటున్నారు. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. అగ్ని పరీక్షకి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి వీడియోస్ కూడా రెడీ చేసి పెట్టొచ్చు. ప్లస్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయితే అవ్వకూడదు. అంటే ఎక్కువ ఛానెల్‌లో వ్యూవర్‌షిప్ ఉంటది గదా! అంటే కొన్ని మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని కూడా అయితే తీసుకోరట. చాలా అంటే మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవ్వరికీ తెలియకుండా పబ్లిక్ ఫిగర్స్ కానోళ్ళు మాత్రమే తీసుకుంటున్నారట. చూద్దాం. ఈసారి ఎట్లా ఉంటదనేది ఈసారైతే చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఫస్ట్ టైమ్ కామనర్ విన్ అయ్యాడు గదా! ఈసారి గూడా 50, 50 తీసుకుంటారట. అంటే 10 మెంబర్స్ కామనర్స్‌ని, 10 మెంబర్స్ సెలబ్రిటీస్‌ని. చూద్దాం వాళ్ళు 50, 50 అయితే ఎట్లా ఆడతారనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందేమో ఈసారి. సెలబ్రిటీస్ అయితే చాలా ఫేమస్ వాళ్ళని తీసుకుపోతున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఫే సీజన్ 9 చాలా హిట్ అయింది గదా! సో, తనుజాకి వచ్చిన ఫేమ్ అయితే ఇంతవరకు ఎవ్వరికీ రాలేదు. సో, అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్లస్ వెళ్ళాలనుకునే వాళ్ళు గూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎక్కువ చూపిస్తున్నారు. కావ్య వెళ్ళే ఛాన్స్ ఉంది. సుహాసిని వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్లా చాలా మంది పేర్లు వినిపించినాయి. వాటికి సంబంధించినయి అయితే నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.